సందర్భంగా రాగల రాజయ్య ప్రచార కార్యదర్శిగా లక్ష్మణుడు నియమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తంగలపల్లి బాబు వెల్లడించారు. మంగళవారం ఓ ప్రైవేట్ హాల్లో తెలంగాణ రజక సంఘాల సమితి జిల్లా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాపు వెల్లడించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ రజక కులస్తులు మోడ్రన్ దోబిఘాట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం అందుకు ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు. రజక కులాన్ని వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చాలని, చాకలి ఐలమ్మ విగ్రహాల్ని ఊరూరా ప్రతిష్ఠించేలా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్ని జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈరోజు మంచిర్యాల జిల్లా ప్రముఖుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీలో ఇద్దరు ప్రముఖులను తీసుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడు రాగల రాజయ్యను, జిల్లా ప్రచార కార్యదర్శుల లక్ష్మణ్ను ఎన్నుకోవడం జరిగింది. మంచిర్యాలలో ఉన్న సైనికంగా రజకులకు మోడల్ దోపిడీస్ లేక అనేక ఇబ్బందులకు గురవుతారు. రజక సోదరులకు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక రోడ్లపై కూలి పని పోయే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం స్పందించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఊరూర్లా చాకలి ఐలమ్మ విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వం అనుమతించాలని. ఎక్కడ విగ్రహం పెడదామన్నా ఆయన అనుమతులు ఇవ్వడం లేదు. పోయినా కానీ మాకు అనుమతి దొరకడం లేదు. కాబట్టి ఎందుకంటే రజకులు అనగానే ఏ ప్రభుత్వాలు కానీ ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వడం లేదు. తొందరగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక స్పందన తీసుకురావాలని కోరుతూ తెలంగాణ రజక సంఘాల రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నిర్వహించిన సమావేశంలో నాకు జిల్లా ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినటువంటి తెలంగాణ రాష్ట్ర సంఘాలకి, జిల్లా సంఘ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా మీద ఈ నమ్మకం ఉంచి నాకు సపోర్ట్ చేసినటువంటి మన జిల్లా అధ్యక్షుడు బాపన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ 26వ తారీఖున మంచిర్యాల నిర్వహించే మన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవానికి జిల్లాలో చాలా ఘనంగా వేడుకలు జరుపుకోబోతున్నాము. దీనికి అన్ని మండలాలలో, గ్రామాలలో, జిల్లాలో, రాష్ట్ర లెవెల్లో అన్ని విధాలుగా జరిగే విధంగా ప్రతి గ్రామాల నుంచి ఉత్సాహంగా ప్రతి సంఘం నుండి ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఘనంగా జరిగే విధంగా కృషి చేయాలని ప్రతి మన రజక సంఘం తరఫున కోరుకోవడం జరిగింది.